వెల్కమ్ బ్యాక్. జనార్దన్ అన్న, ఉద్యమంలో మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాట, ఉద్యమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే మీ ఉద్యమ పాట ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పటి అన్న ఈ తెలంగాణ కళాకారులు ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. ఎట్లా వెలుసుంటారు మన గిద్దరం నరసింహ కళాకారులు ఇట్లా పాటల అభిమానంతో వాళ్ళతో పాటు పోయి ఆ పాటల మీద అభిమానం పెంచుకొని ఈ తెలంగాణ తల్లికి స్వాతంత్రం వచ్చిన పాట కానీ, నేలమ్మ నీకు వందనం అన్న పాట కానీ, ఇలాంటి పాటలు కొట్టర డప్పుల మీద అన్న పాటలు, ఇలాంటి వాటి మీద పాడుకుంటూ మేము ఈ తెలంగాణలో తిరిగినామన్నా. తెలంగాణ ఉద్యమంలో మీకు గుర్తింపు తెచ్చినటువంటి పాట తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అనే పాటనా అన్న? ఇంకా ఉన్నాయి, కొట్టర డప్పుల మీద అన్న పాట కానీ. ఓకే అన్న. రామకృష్ణన్ అన్న, రామకృష్ణ అన్న, మీ ఉద్యమం అంటే మీ ఉద్యమంలో మీ పాత్ర ఎప్పటి నుంచి మొదలైంది అన్న? అయితే చిన్నప్పటి నుండి స్కూల్లో జరిగేటువంటి చిన్న కార్యక్రమాల్లో పాల్గొనడం, మనకు కొంతమందికి ఏదైనా దైవ సన్నిధిలో ఏదైనా జరుగుతూ ఉంటే పూనకం లాంటివి వస్తుంది చూడండి. అదే మాదిరిగా మనకు కూడా ఏదైనా ప్రోగ్రాం కానీ ఏదైనా పాటలు విన్నప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఏదో ఒకటి తెలియని ఉద్రేకం, పార్టిసిపేట్ చేయాలనేటువంటి కోరిక చూస్తుంటేనే మొదలయ్యేది. ఏదైనా ప్రోగ్రామ్ ఎవరైనా నచ్చి ఆట ప్రోగ్రామ్ చేస్తారా, స్కూల్లో కాంపిటీషన్ పెడతారా అనగానే కదా మనం పార్టిసిపేట్ చేయాలా, ఏదో ఒకటి సంపాదించాలనేటువంటి ఒక కోరిక నాలో ఉండేది. అది ఊహ తెలిసిన దగ్గర నుండి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం, దాంట్లో పాటలకు ఖచ్చితంగా మనకు ఎక్కడ పార్టిసిపేట్ చేసినా కానీ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ వచ్చేదన్న. ముఖ్యంగా మా ల్యాలలో ప్రోగ్రామ్ చేస్తానంటే రాజ్కుమార్ లేనిది ప్రోగ్రామ్ అనేది లేదు. అంటే గుర్తింపు అంటే మీ విలేజ్లో పాట వాడుతున్నానంటే రాజ్కుమార్ తప్పకుండా ఆడ ఉంటాడనే ఉద్దేశం మీ విలేజ్ వాళ్ళకు కూడా తెలుసు అన్న. తప్పకుండా అన్న. ఇప్పుడు మీ అంటే ఇప్పుడు వాడబోయే పాట ఏంటిదన్నా? ఇప్పుడు నాకు పర్సనల్గా కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఈ పాట తమ్ముడు పాడితే బాగుంటుంది అని పేరు తెచ్చినటువంటి పాట అన్న. మన సోనియమ్మ గారు ఆ మధ్యలో తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఇచ్చిన అని ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని రాసినటువంటి పాట. ఇస్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇదోడేంది తెలంగాణ, ఇస్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇదోడేంది తెలంగాణ, ఇస్తనని చెప్పుడే తెలంగాణ, ఇదోడేంది తెలంగాణ, ఇస్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇదోడేంది తెలంగాణ, ఆరంభల పది జీవ కొరకు అందరొక్కడల్లి కళాకారులు మేధావులు ఆరొందల 10 జీవో చాలా మంచిగా ఉన్నదన్న ఈ పాట. ఇస్తానని చెప్పుడేంది తెలంగాణ, ఇగో అనుడైంది, ఇంకా మబ్బ పెట్టేందుకు తెలంగాణ ఇచ్చేస్తే పోతుంది కదా అనే ఉద్దేశంతో రాసినటువంటి పాటను మనకు కళాకారుడు మంచి పాటతోటి మనకు ముందుకొచ్చిండు. అన్న జనార్దన్ అన్న, నేలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ, ఇలాంటి పాటలతోటి మీరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించిన అనుభవం మీకున్నది కాబట్టి ఈ పాటను మా ప్రేక్షకులకు పరిచయం చేయగలరా అన్న? నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, అరే నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న చాలు భోజన చేను చిలక, అరే ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న చాలు భోజన చేను చిలక, కచ్చ చెమట
కలవా నీ పుట్ల కొట్టి రాజులది కలవా నీ పుట్ల కొట్ట రాజులది కలవా అమ్మమ్మ వరి బండ రాగమే అమ్మమ్మ వరి బండ రాగమే మా పల్లె బిడ్డలకు కానమే నీలమ్మా నీకు వందనం తెలంగాణ మానికి వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణ మానికి వందనం ఇసునూరు తొరల రాజ్యాన్ని ఎదురించి గుండెతే గుండెలు నిండు అరే పోరాటాల పొద్దు పొడుపు అరవెన్ని కడుపు నిన్నా కన్నా కొడుకు అరే ఇసునూరి తొరల రాజ్యాన్ని ఎదిరించి గుండెకే గుండెలు నిండు తెలమానికి వందనం తెలంగాణ మానికి వందనం నేలమానికి వందనం తెలంగాణ మానికి వందనం నీకు వందనం తెలంగాణ మానికి వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నేలమానికి వందనం తెలంగాణ మానికి వందనం నేలమానికి వందనం తెలంగాణ మానికి వందనం న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన విశ్వరాక్షసుడైన విసునూరి దేశాన పాలించుచున్నయ్యా పల్లెకడ వెండిని బలి అయిన వీరుల్లో కొమురయ్యో తొలి అమర వీరుడవు నీవయ్యా తొలి అమర వీరుడవు నీవయ్యా. థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్క పాట ఉద్వేగానికి గురి చేసే విధంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో మీ పాట మీ పాత్ర చాలా, మీ కృషి మీ ఫలితం ఈ రోజున తెలంగాణ బంగారు తెలంగాణ బాటలు తీసే విధంగా ఉన్నదని నేను చెప్పుకుంటున్నాను అన్న. మంచి పాటను పరిచయం చేసినటువంటి జనార్దన్ అన్న కృతజ్ఞత. అసైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే తెలంగాణ తీర్చులే రాష్ట్రమొచ్చదాతనిగా దొరుకులికే కదే తెలంగాణ తీర్చులే రాష్ట్రమొచ్చదాతనిగా తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో ఇంత ఉవ్వెత్తున లేచినటువంటి పాటలు అందరిని ఉద్వేగానికి లోను చేసి ఉద్యమాన్ని పిడికిలెత్తి జై తెలంగాణ అనే విధంగా పిడికిలెత్తి మనం ముందు నడిచే విధంగా మా కళాకారుల పాత్ర ఉందని తెలియజేస్తున్నాను. ముందుగా తర్వాత రామకృష్ణ అన్న, రాజ్కుమార్ అన్న, రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా అనే పాట తప్పకుండా అన్న. అరే రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా, రగులుతున్నది ప్రజా ఉద్యమం రాయేసుడారా, 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 మంచి పాట అన్న. రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజాయుద్ధము లేయేసుడా రారా. మంచి పాటతోటి మా ఎస్వి ప్రేక్షకులను కూడా అలరించడం జరిగింది. జనార్దన్ అన్న, అన్న మీరు పాడబోయే పాట ఏంటిదన్న? అన్న ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అన్న అర్ధరాత్రి ఆడపిల్ల ఒంట నడవాలంటే ఇప్పటి వరకు హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహిళల మీద అరికట్టలేకపోతున్నారు. ఆ మహిళల మీద ఒక పాట అన్న. ఓకే అన్న. తెల్లారిందిలే చిన్నారి చెల్లెలా, నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొచ్చి బండి పిల్లలా. తెల్లారిందిలే చిన్నారి చెల్లెలా,
తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నాడి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నాడి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా ఆడపిల్లై పుట్టినందుకు నీకు అడుగడుగు కష్టాలే చెల్లెలా పాలు మర్చి అమ్మ పక్క మారిందని నరకమే మొదలవున చెల్లెలా దినదినము ఎదుగుతూ పెరిగి పెద్దవుతుంటే దినదినము ఎదుగుతూ పెరిగి పెద్దవుతుంది కళ్ళల్లో ఆనందానికి కట్నమేడే వచ్చి పెళ్లి చేయాలని గుండెల్లో తడబుట్టి గుండు మొదలవుతుంది తెల్లారింది లే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా కూలి నాలి చేసి కుములుతుంది అమ్మ పూట పూట పట్టు గడుపుతూ పువ్వా పెట్టే భూమి నమ్మేసి మీనా దొరకింద పాలేరుగా మారి పైసలు కేసి పెళ్లి చేద్దామంటే పైసలు కేసి పెళ్లి చేద్దామంటే చెప్పులు అడిగిన కాదు చుట్టూ తిరిగిన కాదు మగవాని కన్నల్ల మనసు గరగపాయ అడిగి కాచిన వెళ్ళైపాయ నీ వయసు తెల్లారింది తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా ఆ తెల్లవారి పొద్దుకు గీతపోగిరి వెదవల అల్లరి చెల్లెలా వయసు పెరిగిన ఆడపిల్ల వీళ్ళకు ఆట బొమ్మలే చెల్లెలా దొక్కలెత్తి పుట్టేడాకలితో పుట్టే డొక్కలెత్తి పుట్టేడాకలితో కనికరములే నట్టి కామారా బంధు వయసు పెరిగి పోతే రగులుతున్నాను తీరి పుక్కల వాళ్ళని గంట బలమంటే తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి చెల్లెలా ఏది జరిగినా గాని నీ కర్మం అనుకోని కుములుతూ కూర్చోకే చెల్లెలా నీ వెంట బయటోళ్ళ ఎదురించి నడవాలి అంతకారం తెల్లే చెల్లెలా కామర బంధువుల కాళ్ళు చేతులు నరికి కామర బంధువుల కాళ్ళు చేతులు నరికి రేపు చేసేటోళ్ళ రూపమయ్యేది భయమెందుకే చెల్లె బాధపడుతున్నావు బంధుకు నువ్వు వందుకో చెల్లె తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా తెల్లారిందిలే తిన్నారి చెల్లెలా నీ బతుకు తెల్లారిపోతుంది మేలుకొని బంగి పిల్లలా నిజంగా ప్రతి ఒక్క ఆడతల్లి ధైర్యాన్ని తలుపు తట్టేటువంటి పాటలాగా ఉన్నదన్న ఇది మంచి సిరిమల్లె పువ్వంటి చెల్లెమ్మ నువ్వు చిన్న వేరవేంది చెల్లెమ్మ మరుమల్లె పువ్వంటి చెల్లెమ్మ మదన పడుతున్న వెందుకే చెల్లెమ్మ సిరిమల్లె పువ్వంటి చెల్లెమ్మ నువ్వు చిన్న వేరవేంది చెల్లెమ్మ మరుమల్లె పువ్వంటి చెల్లెమ్మ మదన పడుతున్న వెందుకే చెల్లెమ్మ పుట్టి పుట్టంగానే పురుగి తల్లికి నువ్వు పుట్టినది వెన్నెలైనావమ్మ ఆడి పాడే బ్రతుకు అందమైన సందమావైనావమ్మ అమావాస చీకటి నిన్నెట్ల వర్తించ చెల్లమ్మ మల్లె పువ్వంటి చెల్లెమ్మ నువ్వు చిన్న బోర వెండి చెల్లెమ్మ మరుమల్లి పువ్వంటి చెల్లెమ్మ మదన పడుతున్న వెందుకే చెల్లెమ్మ చెల్లెమ్మ నువ్వు చిన్న బోర వెండి చెల్లెమ్మ మరుమల్లి పువ్వంటి చెల్లెమ్మ మదన పడుతున్న వెందుకే చెల్లెమ్మ. థ్యాంక్ యూ అన్న. ప్రతి పుట్టిన ఆడబిడ్డ మా బ్రతుకుకి భారంలాగా అనిపించేటువంటి ఈ రోజులలో ఆడపిల్ల కంటే ఆడపిల్లనే కనే విధంగా అందరి తల్లిదండ్రులలో కూడా మనోధైర్యాన్ని నింపినటువంటి పాట అన్న జనార్దన్ అన్న వాడిడు. అన్న రాజ్కుమార్ అన్న మంచి పాటతోటి మన అమరవీరులకు తమ ఆత్మశాంతి
మంచిగా చేకూర్చాలని ఒక్క మంచి పాట పాడన్న. తప్పకుండా అన్న. దుమ్ము లేచిపోవాలి. ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం అంటే దానికి ముఖ్య కారణం అమరులనే చెప్పుకోవాలి. వాళ్ళ ధైర్య సాహసాల వల్లనే ఈరోజు తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా మారి ఈరోజు 60 ఏళ్ళ నాటి మన ఆకాంక్ష, మన నిరంతర ఉద్యమం ఒక సంవత్సర కాలం ముందు మనం విజయవంతంగా మన తెలంగాణ సాధించుకున్నాం అంటే దానికి ముఖ్య కారణం మన అమరవీరులు అని చెప్పుకోవాలి. అలాంటి అమరవీరుల తల్లుల ఘోషను ఏ విధంగా వివరించినటువంటి మన మిట్టపల్లి సురేంద్రనాథ్ రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట, మనందరికీ తెలిసినటువంటి పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. తెలిసింద చెత్తంగన పలుకును, తెలిసింద చెత్తంగన పలుకును, తిరిగి తెచ్చివరవా ఈ మహిమలు. నాటి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కులు అని మాగ ఉన్నాను, దిక్కుని చెట్టి మాగ ఉన్నాను. నా కన్న బిడ్డపై ఈశ్వరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా, నీ కరుణయేందిరా శంకరా, నీ తటికి గణపతిని ఇచ్చావురా, ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా. ఆది బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. శివరాత్రి నీతిలకు నైవేద్యమైనాను, దీపమారాణిగా పడిగావులున్నాను, దీపమారాణిగా పడిగావులున్నాను. కళ్ళల్లో రేపుగా దీవెననుకున్నాను, కడుపులో పేగును కోసవనుకోలేదు, కడుపులో పేగును కోసవనుకోలేదు. నీ ఆజ్ఞలేదే ఈశ్వరా, నీ ఆజ్ఞలేదే ఈశ్వరా, చిన్న చిరిమైన పుట్టగద శంకరా, ఎందుకని రాసావు ఈ రాతను, నాకెందుకని రాసావు ఈ రాతను, పువ్వు రాలిన చెట్టులా నా జన్మను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీకు ఎరుగవురా. చిన్ననోట తొలిసారి అమ్మారు పలికితే, ఆడ జన్మల నేను గెలిచానుకున్నాను, ఆడ జన్మల నేను గెలిచానుకున్నాను, ఆడ జన్మల నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, తల్లి పార్వతిని అడగరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, ఈ తల్లి గుండెల్లోన చితిమంతలా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా,
ప్రేమ నీవు ఎరుగవురా. తలకొరివి పెట్టే కొడుకే తన కళ్ళ ముందు కిరోసిన్ని వాటర్లాగా తాకి తమ ఆత్మ బలిదానాలను చేసుకుంటే ప్రతి తల్లి ఘోష ఈ విధంగా ఉంటుంది అని మన రాజ్కుమార్ ఈ పాటతోటి మన నర్సంపేట పరిసర ప్రాంతాల ఉన్న ప్రజలందరికీ తెలంగాణ అమర వీరులకి ఆత్మ చేకూర్చాలని మనం ఈ పాట ద్వారా కోరుకుందాం. అందుకనే నీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకుంటా